చేసినందుకే మధ్యప్రదేశ్లో గెలిచింది బీజేపీ, రాజస్థాన్లో గెలిచింది బీజేపీ, ఛత్తీస్గఢ్లో గెలిచింది బీజేపీ, ఇంతకుముందు గుజరాత్లో గెలిచింది బీజేపీ. గుజరాత్లో అయితే ఏకంగా 70 మందిని మార్చేశారు. అంటే బీజేపీ గుజరాత్ ఉత్తరప్రదేశ్ అంతే. ప్రతిసారి వాళ్ళు 40-50 కొత్త ముఖాలు తీసుకొస్తారు బీజేపీ వాళ్ళు. ఇతను దాదాపుగా వాళ్ళనే ఫాలో అవుతాడు. కుల సమీకరణాలు కానీ, సోషల్ ఇంజనీరింగ్ లో కానీ, మేనేజ్మెంట్ సిస్టమ్ లో కానీ వాళ్ళనే ఫాలో అవుతాడు. అందుకని అది తాత్కాలిక సంఘర్షణ. ఇప్పుడు అంతా భుజాన్ని వేసుకున్నంత మాత్రం గెలుస్తారా? కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవడున్నాడు కానీ ఓడిపోలేదా? కాంగ్రెస్ లో అంతా అసంతృప్తులు చూపించారు. బయటికి టికెట్ రాలేదని తిట్టిన వాళ్ళు ఉన్నారు, అరిచిన వాళ్ళు ఉన్నారు, గొడవ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిందిగా. కాబట్టి ఆ తెగింపు ఉండాలి లీడర్. అంటే సిట్టింగ్లు మార్చకపోతే కలిసి రాదు అనే సంకేతం, దాన్ని గట్టిగా జగన్ గారు నమ్ముతున్నారు. కుల సమీకరణాల కోసమే నేను అనుకోవడం అయితే అక్కడ పనితీరు అనేది క్యాలిక్యులేషన్, పనితీరుతో పాటు కులం పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు అనేది ఆంధ్రాలో పెద్ద లెక్కలోకి రాదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏమీ లేదు కదా. ఇక్కడ కంప్లీట్ గా వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వమే నడుపుతుంది. జస్ట్ గ్రౌండ్ లో జనం ఉంటే చాలు అనేటువంటి స్టేజ్ లో తిప్పాడు మొన్న. అయినా కూడా అక్కడ కొంతమందికి సంబంధించి కుల సమీకరణాలు తేడా వస్తాయి.